ప్రసాద్ గారు ఫ్రాన్సిస్ బాబు గారికి ఇవ్వాలి. ప్రపంచ కథోలిక మహాసభ వినూత్నమైనటువంటి ప్రపంచంలో అతిపెద్ద మత సంస్థకు కాపరిగా ఉంటూ 88 సంవత్సరాల వయసులో మరి అనారోగ్యంతో మరణించినటువంటి మన ఫ్రాన్సిస్ పోప్ గారి యొక్క మరణవార్త గురించి మనమందరం కూడా విన్నాము. ఆయన శాంతి కలగాలని ఈరోజు మనమందరం కూడా పూజా బలిని సమర్పించుకున్నాం. 13-12 సంవత్సరాల కాలం కథోలిక మతాధిపతిగా ప్రపంచంలో అందరి మన్ననలను పొందినటువంటి వ్యక్తి ఫ్రాన్సిస్ పోప్ గారు. ముందటి పాప గారి కంటే కూడా భిన్నమైనటువంటి రీతిలో కథోలిక ప్రపంచాన్ని నడిపించినటువంటి వ్యక్తి, అనేకమైనటువంటి సంస్కరణలకు నిలయమైనటువంటి వ్యక్తి, ఎన్నడూ లేనటువంటి ధైర్యశాస్త్రాలతో కమ్యూనిస్ట్ ప్రపంచాన్ని కూడా తనదైనటువంటి చేతితో ఒప్పించి చైనా లాంటి కమ్యూనిస్ట్ దేశంలో కూడా బిషప్ని నియమించినటువంటి వ్యక్తి, ముస్లిం కంట్రీస్లో అరబ్ ఎమిరేట్స్ వారితో కూడా స్నేహభావంతో మెరిగినటువంటి వ్యక్తి. మనం సాధారణంగా కథోలికలు కానీ క్రైస్తవ ప్రపంచం కానీ ముస్లింలను వాళ్ళ యొక్క భావాలు వేరే, మనకున్నటువంటి భావాలు వేరే. వారు మన దేశంలో కాదు కానీ ప్రపంచ దేశాలు ఎక్కడ కూడా క్రైస్తవులను వారు విశ్వసించడం అంగీకరించరు. అటువంటి దేశాల్లో కూడా ఆయన ధైర్య సాహసాలతో ముందుకెళ్ళి మరి ముస్లిం కంట్రీస్లో కూడా కథోలిక ప్రపంచాన్ని రుచి చూపించినటువంటి వ్యక్తి ఫ్రాన్సిస్ పోప్ గారు. ఆయన ఈరోజు మరణించినటువంటి సందర్భంలో మరి ముస్లిం కంట్రీస్కు పెద్ద అయినటువంటి దుబాయ్ షేక్ కూడా ఆయన మరణవార్తను విని చలించిపోయారు. అనేక ప్రముఖుల సంతాపాలను మనం చూస్తున్నాం. వారందరూ కూడా ఆయన వ్యక్తిత్వానికి ఈరోజు లోగా అయిపోతున్నారు. ఆయన ప్రపంచంలో కథోలికులను ఏ విధంగా నడిపించాలంటే ఉన్నటువంటి విభిన్న భావాలను సరళీకృతం చేసి మనమందరం కూడా సోదర భావంలో పెరగాలి, మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి ఆశయం, ప్రేమ, వీటినన్నింటినీ మనము శరణార్థుల మీద వలసవాదం మీద మనం చాలా సానుభూతి చూపించాలనేటువంటి వ్యక్తిత్వంలో ఆయన ప్రపంచంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఈరోజు పేర్కొంటారు. ఉక్రెయిన్ మీకు తెలుసు, రష్యా వాళ్ళు ఉక్రెయిన్ మీద దాడి చేశారు. దాన్ని ఖండించినటువంటి వ్యక్తి పాప్ గారు. అలాగే గాజా మీద జరిగేటువంటి కాంబోషాన్ని కూడా ఖండించినటువంటి వ్యక్తి పాప్ గారు. ఇంతటి మంచి భావాలు కలిగినటువంటి వ్యక్తి మనకు మతాధికారిగా 12 సంవత్సరాలు మన మధ్య నివసించి ఈరోజు ఆయన మరి ఆ ప్రభుత్వాన్ని చేశారు. నా హృదయంలో వేపులో అని యేసు వారసత్వంగా ఇచ్చినటువంటి పీఠాధిపత్యాన్ని రాయపగారినటువంటి పాప్ గారి ద్వారా సంక్రమించినటువంటి పీఠాధిపత్యాన్ని ఏ మాత్రమూ ఆయన ఒక గొప్ప పదవిగా ఆయన వదలలేదు. అతి సామాన్యమైనటువంటి జీవితాన్ని జీవించారు. సరళీకృతంగా ఉండేటువంటి పద్ధతులను ఆయన ఆకర్షించారు. మహిళలను ఎక్కువగా ప్రోత్సహించారు. మహిళా సభలను కూడా ఆయన ఏర్పాటు చేశారు. అలాగే కొన్ని సంచలన నిర్ణయాలు కూడా ఆయన తీసుకున్నారు. ప్రపంచ
తీసుకునేటటువంటి నిర్ణయాలు మనం అందరం కూడా కలిసి దాన్ని గాడిలో పెట్టేటువంటి దిశలో ఆయన వాటికి రోడ్లో కూడా కొన్ని ఆర్థిక పరిస్థితులను చిన్న భిన్నంగా ఉన్నటువంటి వాటిని కూడా సరిదిద్ది ఒక గాడిలో పెట్టారు. అలాగే ఫలింగ సంపర్కం కూడా తప్పు కాదు అనేటటువంటి ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని ఆయన ప్రపంచంలోకి ఉద్దేశించారు. మరి ఇవన్నీ కూడా ఆయన గొప్పతనం కాదు, ఆయన నాయకుడు. ఆయన ఏ విధంగా కథోలిక ప్రపంచం అంటే ఏమిటి, కథోలిక భావాలు ఏమిటి అని ప్రపంచానికి రుచి చూపించారు. అలాగే ఆయన వలసవాదులు, శ్రామికులు, కర్షకులు వీరందరి యొక్క ప్రాముఖ్యత చూపించారు. తప్పు పట్టకూడదు, వలసవాదులు ఆపుకోవాలి అని ఇంత విశాలమైన భావాలు ఉన్నటువంటి భావాలు మరి బెండిక్ వారు చనిపోయి రాజీనామా చేసిన తర్వాత ఎక్కిన తర్వాత ఆయన పదవి ఎక్కకముందు సాధారణ వ్యక్తిగా జీవించారు. ఆ రోజు పాపగారి ఎన్నిక జరిగే రోజు కూడా ఆయన సాధారణంగా బస్సులోనే ప్రయాణం చేశారు. అంటే అంత నిరాటంగా. మరి ఈరోజు కథోలిక ప్రపంచం అంతా కూడా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన మంచి కాపరి, నాయకుడు అనేది ప్రపంచానికి, కాపరి అనేది మనకు మంచి కాపరిగా మనం నడిపిస్తారు. ఈ ప్రపంచంలో కథోలికులు అంటే మరి సానుభూతి ఉంది, క్షమాపణ ఉంది, ప్రేమాదత్వం ఉంది అని నిరూపించారు. మరణ శిక్ష అనేది ఆయన ఒప్పుకుంటున్నాడు. లోకంలో ఈ ప్రపంచంలో మరణ శిక్ష ఒప్పుకుంటున్నాడు అంటే అర్థం చేసుకోవద్దు. అంటే ఎంతటి పాపినైనా మనం శిక్షించాలి, సరైన శిక్షతో మంచి మార్గంలో పెట్టాలని తప్పనే కానీ మరణ శిక్ష అంతిమ నిర్ణయం కావద్దని చెప్పాలి. ఇలాంటి గొప్ప వ్యక్తి అనేక దేశాలు తిరిగి మరి 50వ G7 సదస్సు జరిగింది. ఏ బాబు గారు కూడా ప్రపంచంలో జరిగేటటువంటి అన్ని విషయాల మీద చూపించారు. కానీ G7 సదస్సులో ఆయన పాల్గొన్నారు. దేశాల మధ్య జరిగేటటువంటి విభిన్నమైన సంబంధాల గురించి మాట్లాడేటటువంటి ఆ సభలో కూడా ఆయన మాట్లాడి కథోలిక ప్రపంచంలో మేము సమాజంలో ప్రపంచ సదస్సులో మేము కూడా ఒక భాగం నిరూపించారు. ఈ విధంగా ఆయన ఉన్నటువంటి ధైర్యం, ఆయన ఉన్నటువంటి సానుభూతి, ఆయన ఉన్నటువంటి ప్రవేశము ఏ కాపుగారి మనం చూడలేదు. కావున ఇంత మంచి కాపరి మన నుండి దూరమయ్యారు. అయినా దేవుడు మనం వేడుకోవాల్సి ఒకటి, అంత మంచి పాపాన్ని మన నుండి నిర్మిస్తున్నారు. అంతకంటే ఇంకా ఇచ్చినటువంటి పాపాన్ని మనకు దయచేయండి. త్వరలోనే మళ్ళీ పాపాన్ని అంతకంటే మంచి పాపాన్ని కథోలిక ప్రపంచాన్ని మంచి విధంగా నడిపించేటటువంటి ఒక మంచి కాపరిని మాకు అనుగ్రహించండి మనం ప్రార్థిద్దాము. ఆయన ఆత్మకు నివాళులు అర్పిద్దాము. ఆ ప్రభు ఆయన ఆత్మకు విశ్రాంతి దయచేయాలని మనమందరం కూడా మనపూర్వకంగా ఆయన ఆ దేవాలయాన్ని ప్రార్థిద్దాం. Prabu
Thank you.